ఒక ప్రమాదం ఉంది. సో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ దీని చుట్టూ రాజకీయం కూడా. సో పండుగారు, చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ప్రభుత్వం చేస్తున్న వరద సహాయ కార్యక్రమాలని ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ఇది మీ చేతకానితనము, రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తుంటే మరి పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు అని చెప్పి రోజా కోసం చేస్తున్న పరిస్థితి. అలాంటి వాళ్లకు మీరు చెప్పే సమాధానం ఏంటి? సార్ రవి గారు, నిజంగా ఇందాక మేడం గారు అన్నారు, వాళ్ళ కోసం ఎంత తప్పు మాట్లాడుకుంటే అంత మంచిదండి. కానీ 2 మొక్కలు అయితే నేను చెప్తాను. గత 5 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇచ్చారు ప్రజలంతా కలిపి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా. వాళ్ళు చేసింది ఏముందండి? సపోజ్ మా ఏరియా ఉంది, కోనసీమ ఏరియా. లాస్ట్ టైం వరదలు వచ్చినాయి, హెలికాప్టర్ లో తిరిగి వెళ్ళిపోయాడు. ఒక రైతు చేను దగ్గరికి వెళ్ళడానికేమో స్టేజ్ బాల్ ఎక్కించుకుని వెళ్ళాడు. ఏం చేశాడు సార్ అతను? మా అధినాయకుడు ఉన్నాడంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజల్లో ఉండి, వరిచేళ్ళు అయితే వరిచేళ్ళు, ఎక్కడికైతే అక్కడ స్వయంగా వెళ్ళి అక్కడ పరిశీలించిన నాయకుడు ఎవరన్నా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు. మా కోట ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారంటే అతను గత 40 సంవత్సరాల అనుభవం ఉంది. అతను కూడా ప్రజల వద్దకు వెళ్ళి కష్టాలు అయితే తెలుసుకున్నాడు. ఏ రోజున కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి కష్టం తెలుసుకున్న రోజు ఏదైనా ఉందా అని మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నాను నేను. ఎందుకంటే ఒక మీటింగ్ రావాలంటే చెట్లు కొట్టేసేవాడు అండి. ఇక్కడ చెట్లు కొట్టేసి హెలికాప్టర్ మీద వచ్చి డేరా కింద వచ్చి చేసేవాడు. ప్రజల దగ్గరికి ఎప్పుడు ఉన్నాడండి? ఇప్పుడు నిన్న కాక మొన్న ప్రజల కష్టాలు గుర్తొచ్చినట్టు ఇతను రోడ్ల మీద తిరుగుతున్నాడు వాటర్ లో, అది కొద్దిపాటు ఉన్న వాటర్ లో. ఇది అతను ఒక పొలిటికల్ ఫ్యామిలీలో ఉన్న వచ్చిన వ్యక్తి ఒక బిహేవియర్ ఎలా ఉందంటే, అతను ప్రజెంట్ రాజకీయాల్లో నర్సరీలో ఉన్నాడు సార్. అతను అయితే రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్తాను. రైట్ అండి. అండ్ సౌజన్య గారు, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన వాయిదా వేసుకుని మరీ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంట. అంటే సహాయ కార్యక్రమాలు ఇన్ ద సెన్స్ ఆయన సెకండ్ టైం, ఫస్ట్ టైం వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన సెకండ్ టైం కూడా వచ్చారు. వాస్తవంగా ఈ నెల 3నే ఆయన లండన్ వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన 4వ తారీఖున విజయవాడలో పర్యటించారు. ఇక్కడ